అధికార పార్టీ నేతలు అక్కడ అక్రమాలకు చట్టంలు ఎత్తేశారు. కట్టడి చేయాల్సిన నాయకుడు కళ్ల ముందు లేకపోవడంతో ఆడిందే ఆట అన్నట్లుంది కొందరు నేతల తీరు. 3 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని మహిళా ఓ నాయకుడు మాట్లాడిన ఆడియో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. పిఎలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు? గెలిచి హైదరాబాద్ కి పరిమితం కావడంతో నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందా? ఏ నియోజకవర్గంలో జరుగుతుంది ఇదంతా? వరుస ఆరోపణలు, వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బేరసారాల వివాదం పుండు మీద కారం చల్లుతోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, గెలిచాక మీతోనే మీ పక్క ఇళ్లలోనే ఉంటానన్నట్టు మాటలు చెప్పిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ప్రత్యర్థులకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా ఆయన టార్గెట్ అవుతున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడి ఆత్మహత్య వినోద్ని సంకటంలో పడేసింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు. మరోవైపు ఆయన పిఏలపై ఏకంగా మావోయిస్టులు లేఖ విడుదల చేయగా స్థానికంగా కూడా వారిపై ఆరోపణలు వచ్చాయి. ఉన్న సవాళ్లు చాలవన్నట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో జరిగిన బేరసారాలతో బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత స్వరూప, లక్ష్మణ్ అనే కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడిన ఆడియో బయటికి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 3 లక్షలు ఎవరైతే ఇస్తారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మీ తరపున ఎవరైనా ఉంటే చూడాలనేది ఆ ఇద్దరి మధ్య సంభాషణ సారాంశం. దీంతో డబ్బులు ఎమ్మెల్యే పిఏకి పోతాయన్న మాటే ఇప్పుడు రాజకీయ చర్చ రేపుతోంది. ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలో ఉండకపోవడంతో పాత కొత్త నేతల మధ్య సఖ్యత లేదని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీనియర్లు వినోద్ విజయం కోసం కృషి చేశారు. ఎన్నికల్లో వినోద్ గెలిచాక బీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు తిరిగి కాంగ్రెస్లో చేరడం, వారే అసలు సిసలు అధికార పార్టీ నేతల్లా చలామణి అవుతుండడం పార్టీని నమ్ముకున్న వారికి మింగుడు పడడం లేదు. మరోవైపు వినోద్ పిఏలు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారనేది మరో ఆరోపణ. దీంతో పాత కొత్త మధ్య వర్గపోరు మరింత జటిలమవుతోంది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఫోకస్ చేయడంతో పాటు నేతలను సమన్వయం చేయాల్సిన ఎమ్మెల్యే స్పందించకపోవడంతో లోలోపల రగిలిపోతున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే పిఏల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఒకటి రెండు కాదు, పిఏలపై వరుస ఆరోపణలొచ్చినా ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోలేదని చర్చ కూడా కొనసాగుతోంది. వినోద్ ఎక్కువ హైదరాబాద్కే పరిమితం కావడంతో ఆయన పెత్తనమిచ్చిన వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందనే చర్చ జిల్లాలో జరుగుతోంది. మరి వినోద్ ఇప్పటికైనా నియోజకవర్గంలోనే మకాం వేసి నేతల మధ్య సమన్వయం ఉండేలా చూస్తారా, లేదంటే పూర్తిగా గాలికే వదిలేస్తారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. వర్గపోరు ఇలాగే కొనసాగితే మాత్రం రానున్న స్థానిక పోరులో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమేనన్న చర్చ జరుగుతోంది.